గురుస్వామి గారు దీక్షలో ఉండగా మాల తెగిపోతే లేదా ఎక్కడైనా పడిపోతే ఏమైనా అవుతుందా, దోషం అయిపోతుందా, ఏమైనా అపరాధం జరిగిపోతుందా అంటే, ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుతుంది, కళ్ళగద్దుకొని ఎలా పెట్టుకుంటుంది, కళ్యాణమైనప్పటి నుంచి అది ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రతి స్త్రీ. ఇది వచ్చి మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే కానీ తీసి తాలిబొట్టుని పక్కన పెట్టే వాళ్ళకి కాదు. ఇది మాంగళ్యాన్ని కళ్ళగద్దుకొని చూసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాగే మనం మాల వేసుకునేటప్పుడు అందులో ఒక ముద్ర మాల ఉంటుంది, ముద్ర ఉంటుంది, అయ్యప్ప ముద్ర. మనం కళ్ళగద్దుకొని ఆరతి ఇచ్చినప్పుడు, బొట్టు ఇచ్చినప్పుడు ఆ మాలను చూసుకుంటాం కదా, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే తోడు మాల అని చెప్తారు. రెండో మాల, ఒక మాల తెగిపోయినా ఇంకో మాల కాపాడుతుంది కాబట్టి ఆ తోడు మాల ఉండాలంటారు. టెక్నికల్గా తెగుతుందే కానీ కావాలని ఎవరు పెంచేది కాదు కాబట్టి ఆ ఒక మాల తెగడం వల్ల దోషం అంటూ ఏం లేదు. ఇమీడియట్గా దాన్ని ఇంకొక మాల మార్చుకొని వేసుకోండి. దాన్ని అపార్థంగా భావించకండి. దానివల్ల అయ్యప్ప వచ్చి డైరెక్ట్గా నువ్వు మాల తెగిపోయింది అని చెప్పి సూనం తీసుకొచ్చి విల్లంబు పెట్టుకుని మనల్ని పొడిచి మనకేమో అనర్థాలు ఏం చేసాడు. అలాంటి అపోహ ఉంటే తీసేసేయండి. అందుకే 2 మాలగా వేసుకోండి. అందుకే మీరు వేసుకునే మాల బాగా బాగుందా, బందోబస్తుగా ఉందా అని చెప్పి ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి వేసేయకండి. టెక్నికల్గా బాగా ఉందని చూసి లేదా ఒక ఆచార్య దగ్గర ఇచ్చి అల్లిచ్చి మరీ వేసుకోండి, రాగిలోనో వెండిలోనో. శరణమయ్యప్ప. పాదయాత్రలో వెళ్తూ ఉండగా ఇరుముడి అలా జారి కింద పడిపోతుంటుంది, ఇలా పట్టుకుంటాము, తెలియకుండా జరుగుతుంది, దానివల్ల ఏమైనా అనర్థం అవుతుందా అండి అంటే, ఇవన్నీ ఎక్స్ప్రెషన్లు. టెక్నికల్గా విరిగిందండి. అదన్నా ప్లెయిన్ రోడా, అప్ అండ్ డౌన్, కళ్ళుం ముళ్ళం కాళ్ళకు మెత్తై స్వామియే. అయ్యప్ప ఏటవాలుగా ఉంటుంది, దిగువగా ఉంటుంది, పక్కకు ఉంటుంది, వంకరటింకగా ఉంటుంది. అందుకే ఇరుముడిని ఇలా దారం వేసే టవల్తో కట్టేసుకోండి, లేదా ఒక చెయ్యి ఇలా పట్టుకోండి. పొర్రపాటుగా ఏదైనా జరిగితే దానిది దోషంగా తప్పుగా భావించకండి. అందుకని కావాలని పడేయకూడదు, చేత్తంతో పట్టుకొని నడవకూడదు. జాగ్రత్త పడండి. అది దేవుడికి అభిషేకం చేసే వస్తువులు కదా, దాని మీద మీకు కేర్ ఉండాలి కదా, ఉండాలి కదా, ఉండాలి. శరణమయ్యప్ప. ఒకసారి మాల వేసుకున్న మాలను మళ్ళీ వేసుకోవచ్చా? అది బంగారంలో అల్లారా, వెండిలో అల్లారా, లేదా కాపర్లో అల్లారా? బంగారంలో అల్లింది మళ్ళీ తీసేస్తారంటే తీసేయండి. తీసేస్తారా? వెండితో అల్లింది తీసేస్తారా? ఇది బంగారం, వెండి అని అంటాం కదా. పనికిరాని మాలను తీసుకుపోయి గుళ్ళ పడేస్తామా? మేమంతా కొన్ని ఏండ్లు మా బాల్యం నుంచి ఉన్నటువంటి మాలని ఇప్పటికీ వాడుతున్నాం. ఇప్పుడు నేను ఈ రుద్రాక్ష మాల వేసుకున్నాను చూసారా, ఎన్నో ఏండ్లది. తెగిపోను దాన్ని పెంచుకుంటూ మళ్ళీ కట్టుకుంటూ వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ అదే వేసుకోవాలి. ఒక మంచి ప్రశ్న, మాల వేస్తే ఆ మాలను తీసి కుప్పలో పడేసేటప్పుడు అది బంగారంతో అల్లి పడేయండి, ఎవరైనా బాగుపడిపోతారు దాన్ని తీసుకొని. శరణమయ్యప్ప. ఈ 18 మెట్లు అంటే ఏంటి, వాటి పేర్లేంటి, వాటి రహస్యాలేంటి, ఎందుకు ఏ గుడికి లేని విధంగా అయ్యప్ప స్వామివారి గుడికి మాత్రమే 18 మెట్లు ఉన్నాయి? స్వామివారు బాణం వేస్తే పడ్డ దేవాలయాలు అచ్చన్గోవిల్, ఆరింగావు, కుళత్తపడి, ఎరిమేలి అన్ని చోట కూడా కిందనే ఉంది. కానీ శబరిమలలో మాత్రము ఆ యొక్క శిల్పి పెద్దగా కట్టేశాడు, చాలా ఎత్తైన పీఠంలో అయిపోయింది. మరి ఎందుకు అక్కడ ఉంది అని అంటే, స్వామివారేమో 12 ఏళ్ల పసిబాలుడు, ఆయన ఎక్కలేడు. వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి ఆ యొక్క శ్రీచక్రపీఠానికి దారి కల్పిస్తారు. హే లోకరక్షక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి ఆ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని ఆ దేవతలు కోరగా, స్వామివారు కూడా ఒక్కొక్క మెట్టు 18 మెట్టు అని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి చిరునవ్వుతో శ్రీచక్రపీఠం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ 18 మంది దేవతలు అడుగుతున్నారట, స్వామి లోకరక్షక, మీరు ఎక్కారు కాబట్టి ఇక మీదట ఎవరైనా ఈ శబరిమలకి వచ్చి మొక్కాలి అనుకుంటే మాపైనే కదా కాలు మోపాలి, మరి మీరును ఆ సామాన్య ప్రజలు ఒకటేనా? మరి కాదు కదా, దానికి ఏం చేయాలంటే మీకు సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. అంటే ఏం చేయాలి? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రంను జపిస్తూ మీ పావనమైనటువంటి ఇరుముడిని ధరించి ఎక్కిన వాళ్ళకు మాత్రమే 18వ అంబడి మీద అర్హత అంటారు. తదాస్తూ అంటారు స్వామి అని అంటారు. మళ్ళీ 18 దేవతలు ఏమిటయ్యా అంటే, మరి కొంతమంది నేను కాలు మండలం, అరమండలం, ఈ మండలం, ఆ మండలం అని అంటుంటారు కదా, మరి అవన్నీ లేదు, కాంప్రమైజే లేదు. ఒక చిన్న పాప ఉంది అనుకుందాం, ఒక దీపం పెడదాం, ఆ దీపం దగ్గర వెలిగే దీపంలో ఆ పాప చేయి పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. పెద్దవాళ్ళు పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. వృద్ధాప్యంలో ఉన్నారు కదా, వాళ్ళు పెడితే కాలుతుందా?
అగ్నికి తారతమ్యాలు లేవు. అలాగే 18వ బడికి తారతమ్యాలు లేదు. సగం మాల, పావు మాల, ఒక మాల, 2 మాల ఈ వేసుకున్న వాళ్ళందరికీ అగ్ని, ఆ 18వ బడి అగ్ని దహించక మానదు. మరి ఏం చేయాలయా అంటే దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. 18వ బడి మీద ఎక్కడానికి 41 రోజులే కానీ స్వామిని దర్శించడానికి దీక్ష లేదు. పక్క మెట్ల ద్వారా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళతో పాటు ఒక సివిల్ స్వామి ఇద్దరు వస్తారు, ఆయన కూడా దర్శనానికి వస్తారు కదా, మరి పక్క మెట్ల నుంచి వెళ్తారు కదా, పక్క మెట్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. వేసుకుంటే 41 రోజులు లేదా సివిల్గా వెళ్ళండి. ఈ పావనమైనటువంటి 18వ బడి యొక్క పేర్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ రహస్య దేవతలు కాబట్టి వాటికి పేరు బయట చెప్పడం ఉండదు. అక్కడ తంత్రివర్యులు కానీ పూజ చేసే వాళ్ళు కానీ ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని లోపల చెప్పుకుంటూ దాని ముద్ర రూపంలో పూజ చేస్తారు కాబట్టి దానికి పేర్లు బయట చెప్పడం ఉండదు. మీకు ఇష్టం వచ్చిన దేవతల పేరుని మీరు పెట్టుకొని పూజించుకోండి, దోషం లేదు. శరణమయ్యప్ప. గురుగారు, ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయలను ఎందుకు నైపోయాలి? ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా, బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా. కొబ్బరికాయని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది కదా. ఆ గరుగ్గా ఉన్నటువంటి కొబ్బరికాయని అలా నూరి, ఇది ఒక శరీరం, కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్గా అయిపోతుంది. అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహంలో ఆత్మ నింపుతున్నాం, నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం. దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది. ఈ కొబ్బరికాయను అందుకే అక్కడ అగ్నిగుండంలో వేసి కాలుస్తాం. కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం, పవిత్ర గుణం, మంచినీళ్ళు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది. పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే. అందుకని కొబ్బరికాయలో నింపడం జరుగుతుంది. శరణమయ్యప్ప. గురుగారు, మేము పీఠంలో పసుపుతో గణపతి చేస్తూ ఉంటాము. ఇది రోజు చేంజ్ చేయాలంటే రోజు చేయాలి, లేకపోతే నల్లబడి డాంబర్ అయిపోయి మొదటి రోజు పసుపుగా ఉన్నది ఆ మరుసటి రోజు ఆఖరి రోజుకి ఏ కలర్లో ఉంటుందో తెలియదు. కాబట్టి అది పెట్టాలా పెట్టకూడదా కూడా ఆలోచించుకోండి. పెడితే రోజు పెట్టండి, పెట్టకపోయినా కూడా దోషం లేదు. శరణమయ్యప్ప. ఎరుమేలి అంటే ఏంటి? ఎరుమేలిలోనే ఎందుకు పేటై తొల్లుతారు? ఈ ఎరుమేలి అనే పేరు ఎలా వచ్చిందంటే ఎరుమేలి కాదండి, ఇది ఎరుమై కొళ్ళి. ఆ యొక్క మగిషి అనే రాక్షసుని సంహరించిన వనమది. స్వామివారు ఆ యొక్క వేటకు వెళ్తూ ఉండగా ఆ యొక్క సైన్యాలంతా కూడాను కాటాల వేషధారియే. శరణమయ్యప్ప అని శరణఘోషలో ఉంది. ఆ యొక్క ఆకులు, అలములు, రంగులంతా వేసుకొని స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అని పాడుతాను. తిందగతం అనేది ఒక శబ్దంగా ఉంది, కానీ స్వామి తిందగతం కాదు. స్వామి నిండే అగత్తువోం, అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే నాలో ఉన్న నన్ను నువ్వు తీసేయి, నీలో ఉన్న నిన్ను నేను తీసేస్తాను అనే అర్థం దానికి. ఎరుమై కొళ్ళి అని అంటారు. ఎరుమేలి అంటే ఆ యొక్క స్వామివారి యొక్క అంగరక్షకుడు అయినటువంటి బాబరన్ అని ఒక భూతాధిపతి, ఆ భూతాధిపతిగా ఉన్నటువంటి అతని యొక్క స్థలం అన్నమాట అది. ఆ స్థలంలో అతను సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క అందరినీ వేషాలు వేసుకుంటూ స్వామివారితో పాటు వెళ్ళడం ఉంటుంది. అదే వనయాత్ర. శరణమయ్యప్ప. గురుస్వామి, మేము పూజలు చేయాలనుకున్నాము, దాని అంబల పూజ అంటారా, మండపాల పూజ అంటారా, అసలు అరటి మాటతో కడతారా, మండపాలతో కడతారా, ఇది ఎలా చేయాలి? ఇలాగే చేయాలా, ఇలా చేయకూడదా? అంబలం అంటే దేవాలయం అండి. దాని అప్పటి కాలంలో అరటి చెట్టుతో కట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చేసింది. తర్వాత ఫ్లవర్ డెకరేషన్తో కూడా చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి అంబలం అంటే దేవాలయం. స్వామివారికి ఒక దేవాలయం వేసి నిర్మించి చేయడం మీ శక్తి అనుసారం, మీ ఆచారానుసారం, మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ పూజా సమయంలో లేదా భిక్ష సమయంలో అందరూ షర్ట్ ఇప్పేస్తారు, దానికి ఏమైనా కారణం ఉందా అని అంటే ఉందండి. పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇప్పుడు మనం సివిల్గా ఉన్నామనుకోండి, కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. మన పని వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఇంకొకరు కానీ వారు ఇంకో రకంగా వాళ్ళు సమబంతి భోజనం చేస్తామా? చేయం కదా. వాళ్ళు అక్కడ పో, ఇక్కడ తిను అని అంటుంటాం కదా. కానీ పావుల తులసి మాల వేసుకోకని ఇటు సేటు మాల వేసుకున్నా, డ్రైవర్ మాల వేసుకున్నా, పెద్దవాళ్ళు మాల వేసుకున్నా, తన తోటి వాళ్ళు మాల వేసుకున్నా ఒకరికొకరు నమస్కారం చేసే సంస్కృతి. పేద లేదు, చిన్న లేదు, సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా తన పేరును తన భక్తుడికి ఇచ్చి తనంతటి వాడిని చేసే గొప్ప దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. కాబట్టి పూజ సమయంలో మేమందరం సమానం చెప్పి షర్ట్ ఇప్పేసి టవల్ నడుము కట్టుకొని చక్కగా సమబంతి భోజనం చేసే అన్నదానం చేసే ఒక పూజనే ఈ యొక్క అయ్యప్ప పూజ. అందుకని షర్ట్ ఇప్పడం జరుగుతుంది. శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఇప్పటి కాలంలో మేము ఎలా చేసుకోవాలి స్వామి? ఇప్పుడు
TDB అంటారు, అంటే ట్రువాన్కోర్ దేవస్వం బోర్డ్ అనే ఒక దాంట్లో ఆ వెబ్సైట్లో వర్చువల్ క్యూ లైన్స్ ఆన్లైన్ అని చెప్పి డేట్స్ని ఇస్తున్నారు. రోజుకి 60,000 70,000 మందికి దర్శనాన్ని ఇస్తున్నారు. నేను చదువుకోలేదండి, నాకు తెలియదంటే ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉంది కదా, అన్ని సేవల్లో ఉంటారు. లేదా తెలిసిన వాళ్ళ దగ్గర చేసి అది ఉచితం, నో రుసుము. ఆన్లైన్లో మీ ఆధార్ అప్డేట్ చేసి మీ దర్శనం టైం బుక్ చేసుకోండి. ఆ టైం ప్రకారం వెళ్ళండి. శబరిమలకి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఇమ్మీడియట్గా దిగి వచ్చేసేయండి. వెనక మీకోసం చాలామంది దర్శనం మీ తోటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యూలో ఇబ్బంది పడకూడదు. మీరే 2-3 రోజులు అక్కడ ఉండి అందరికీ దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి, దర్శనం చేసుకొని వచ్చేసేయండి. శరణమయ్యప్ప. ముద్రవడి గురుదండం అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఎప్పుడు ప్రదానం చేస్తారు, అసలు దీని యొక్క విదేశం ఏంటంటే 18 యాత్ర చేసిన ఒక గురువు గారు, ఆయన 18 యాత్ర పూజ చేసుకునేటప్పుడు తనకి మొట్టమొదటి మాల వేసినటువంటి గురుస్వామిని పిలిపించుకోవడం, ఒక ఉపదేశం చేయించుకునే వారి దగ్గర ఆ 18 ముద్రను సాక్షాత్ పరమేశ్వరుడుగా అయ్యప్పగా భావించి ఆ గురుముద్రను వారికి ఇవ్వడం, దాన్ని శబరిమలలో స్వామివారి చేతుల మీదుగా తీసుకొచ్చి పెట్టుకొని దానికి నిత్యం పూజించడం అనేది ఒక ముద్రవడి యొక్క శాస్త్రం. వారికి అవబృధ స్నానం చేయించి 18 కలశాలు పెట్టి చేయడం అనేది ఒక శాస్త్రం. కాబట్టి ఆ 18 యాత్ర అప్పుడే ముద్రవడి అనేది ఇవ్వడం జరుగుతుంది. శరణమయ్యప్ప. నమస్కారం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప. ఆ యొక్క స్వామివారి 18 అవతారాల్లో ఉన్నటువంటి స్వామివారిని పూర్ణాపుష్కలతోనే చేస్తారా, లేదా కొబ్బరితోనే చేస్తారంటే ఇలా విగ్రహారాధన కూడా పూర్ణాపుష్కల పెట్టి చేస్తారు, లేదా 2 దీపాలను పెట్టి కూడా చేస్తారు, లేదా కొబ్బరి పువ్వుతో కూడా పెట్టి పూర్ణాపుష్కలాగా భావించి చేస్తారు. తప్పులు లేదండి, దోషమే లేదు. శరణమయ్యప్ప. ఇది నెయ్యి కాంట్రవర్సీ సబ్జెక్ట్ అండి. ఇది ఇప్పుడు మనం అంతా దేశమంతా చూస్తున్నాం. నెయ్యి కాంట్రవర్షియల్. మంచి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఎంచుకోండి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి గడ్డ కట్టదు. గురుగారు, మేము ఇరుముడిలో పోసిన కొబ్బరికాయలో నెయ్యి పోస్తాం కదా, అది గడ్డ కడితే బాగా వ్రతం ఉన్నట్టు, లేకపోతే కరిగిపోతే బాగా వ్రతం లేనట్టు ఒక ఉంది. మరి ఎలా చెప్పమంటారు దీనికి అని అంటే, ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే అబద్ధం. ఏమండి, మీ తల మీద ఇలా చేయబెట్టుకొని చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చాలా వేడి వస్తుంది. మరి ఆ ఇరుముడిని వనయాత్రలో ఇలా పెట్టుకొని ఉండగా కొన్ని గంటలు పెట్టుకుంటా కదా, ఈ తల మీద ఉన్న ఉష్ణమంతా ఇరుముడికి ఎక్కుతుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా, కరగదా? మరి అదేనా భక్తికి లింక్? ఇది టెక్నికల్ లింక్, అది భక్తి లింక్ కాదు. బాగా గడ్డగడితే బాగా పూజ చేసినట్టు, కరిగిపోతే తప్పు చేసినట్టు అంతా అలాంటి అపోహలు తీసేసేయండి. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు, కొట్టగానే కారుతుంది, తప్పు లేదు. దానికి మీ భక్తికి సంబంధం లేదు. గురుస్వాములు కూడా కొంత చెప్పాలి. గడ్డ కట్టిందంటే ఆహా నువ్వు బాగా దీక్ష తీసావు, కరిగిపోతే ఏం స్వామి అంటే, వాడు అలా చెప్పిన స్వాములు సూసైడ్ చేసుకున్న చరిత్రలు ఉన్నాయి. కాబట్టి అలాంటి చేయకండి. మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని, అందరూ ఒరిజినల్ నెయ్యి అంటారు, ప్రయత్నం చేయండి. ఆవు పాయలు తెచ్చుకొని మీ ఇంట్లోనే 40 రోజులు రోజు తీసుకొని కరిగితే అదే నెయ్యి అవుతుంది కదా. దాన్ని పెట్టండి, ఏమవుతుంది? ఒక కొబ్బరికాయ అంతా 200 నెయ్యి ఎడితే సరిపోతుంది. కాబట్టి అలా చేయండి, దోషం లేదు. శరణమయ్యప్ప. ఏమంటే మేము మాల వేసుకునేటప్పుడు స్ఫటిక మాల వాడచ్చు అంటే, ఈ మాల ఆ మాల లేదని, తులసి మాల, రుద్రాక్ష మాల, కరిమాల, స్ఫటిక మాల, నవరత్న మాల, పగడమాల, అన్ని మాలలు వేసుకోవచ్చు. దీన్ని ఎన్నిసార్లు వేసుకోవాలి, అన్నిసార్లు వేసుకోవాలి కాదు. వేసిన మాల తెగకుండా ఉందా చూసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఇరుముడిలో తీసుకువెళ్ళే 5 కొబ్బరికాయలో ఒక కొబ్బరికాయని మాలిగై పురతమ్మ అమ్మవారి దేవాలయంలో కింద దొల్లించి వదిలేస్తారెందుకు? అమ్మవారు ఆ ముక్కంటి కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ శక్తి ముందర శివాన్ని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి, ఆ దొల్లిస్తూ ఉండగా మన శరీరము ఇట్లా బెండ్ అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాలు కదిలి ఆ వైద్యనాథుడు అంటారు కదా శివుణ్ణి, వైద్యనాథుడిని తీసుకుపోయి అలా దొల్లించుకుంటూ ఆ మూలకు ఈశాన్య భాగంలో దాన్ని అలా వదిలేయడము. అమ్మవారి ముందర శివుడు ముక్కంటి వాడి కొబ్బరికాయని కొట్టకూడదని అలా కొడతారు. అందుకే జుట్టున్న కొబ్బరికాయ దేవాలయంలో కొడతారు. జుట్టు తీసేస్తే శివం శవం కాకూడదు కాబట్టి అక్కడ దొల్లించి వదిలేస్తారు. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది కదా శబరిమలైలోను, లేదా ఆసేతి హిమాచలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గుర్రం ఎందుకు ఉంటుంది? స్వామివారు పులి వాహనం కదా, మరి ఎందుకు గుర్రం ఉంటుంది అంటే, స్వామి పులిపాలకు వెళ్ళాడు కాబట్టి పులి మీద ఎక్కాడు కాబట్టి స్వామివారి యొక్క వాహనం గుర్రం. అందుకే హరివరాసనంలో ఏం చెప్పారు 4వ పంక్తిలో, తురగ వాహనం సుందరాననం
వరహదాయుతం వేదవర్ణితం. వేదంలోనే చెప్పబడింది స్వామివారి 18 అవతారాల్లో విశ్వశాస్తాగా ఉన్నటువంటి స్వామివారు గుర్రం మీదే ఉంటారు. స్వామివారి యొక్క వాహనం తురగం, పులివాహనము, సింహవాహనము, ఇవన్నీ కూడా స్వామివారు తన యొక్క విహారంలో ఉపయోగించుకున్నారు. శరణమయ్యప్ప. మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి. బ్రహ్మచర్యం ఉండడం, దాన్ని పడగొట్టకుండా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అవన్నీ తినకూడదు. అనవసరమైనటువంటి గాసిప్స్, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఎవరిని బోధించినా స్వామి అని అమ్మ అని పిలవడం, ఏకవచనంతో అరేపురే అని మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి, చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి. అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది. చెయ్యకూడని పని అంటే ఇలా చేసి తల్లిదండ్రులని గౌరవిస్తూ స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ సదా సర్వకాల సర్వావస్థలయందు స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు. ఇవన్నీ చేయాలి. చెయ్యకూడనివి మీకే తెలిసిందంటే చేయకండి. శరణమయ్యప్ప. ఇప్పుడు గురుగారు ఈ మాల వేసుకుంటే కరిమాల, స్ఫటికమాల ఈ ఏజ్లో వేసుకోవాలి, ఇన్నిసార్లు వేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇలాంటిది ఏమైనా నియమం ఉంటుందంటే ఏం లేదండి. మాలధారణం నియమాల తోరణం. మీరు తులసి మాల, కరిమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడమాల, ఏ మాలైనా వేసుకోండి, కానీ వేసుకోండి అది బాగా ఉందా అని చూసుకోండి. ఈ సంవత్సరం వేసుకోవాలి, ఆ సంవత్సరం వేసుకోవాలని ఎవరైనా చెప్పితే నమ్మకండి. అలా ఎవరూ చెప్పబడలేదు. దీక్ష తీసుకోండి, దీక్ష ఉండండి. శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో పంబా నది అంటే ఏంటి, ఆ పంబకున్న విశిష్టత ఏంటి, పంబా నది ఎలా వచ్చింది, ఈ యొక్క యాత్రలో పంబా నది ఎందుకు ఉండాలి, వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే స్వామివారు వేరు, పంపా నది వేరు కాదు. ఈ శివుడు మోహిని, ఆ మోహినిని చూసి మోహిస్తారు. ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా. శివుడు కూడా అలా పరిగెత్తు ముహిర్దవన్ మలై అని వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్దవన్ మలైలో వచ్చి ఆగారు. వీరు ఇరువురు ఆగినప్పుడు శరీరంలో, మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే కొంచెం చెమట వస్తుంది చూస్తారా, అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది. ఆ శివుడి యొక్క చెమట అరిచేతుల్లోనూ, మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు. అందులో నుంచి ఒక అణువు జారి కింద పడుతుంది. అదే పంపా నది. అయ్యప్ప స్వామి వారు వేరు, పంపా నది వేరు కాదు. కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగా నది. ఎవరెవరు చేశారు ఈ యొక్క నదిలో స్నానం అనంటే నారదాది మునిలి చట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట, పంపా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప. ఈ పంపా నదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి, మీ బట్టలు వదిలేయకండి, ఎంగిలు ఉమ్మకండి, మూత్ర మాలిన్యాలు చేయకండి అని అక్కడ కేరళ ప్రభుత్వం వారు, ట్రువాన్కోర్ దేవస్థానం బోర్డు వారు అడుగున చెప్తున్నారు. కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే. శరణమయ్యప్ప.